హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు కొత్త స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేనండి, పేని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేసుకోండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 టైమ్స్ ఇలా కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఇందులో 4 నుంచి 5 యాలకులను యాడ్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ బాల్స్ని చపాతీలాగా తిక్కుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని చపాతీలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బటరు, రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఈ విధంగా చపాతీ మొత్తం అంటేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చపాతీ మొత్తానికి మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకో చపాతీని ఇలా దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఇంకో చపాతీ ఉంది కదా, ఆ చపాతీని కూడా దీనిపైన యాడ్ చేసుకొని దీనిపైన కూడా ఆ పేస్ట్ని మనం అప్లై చేసుకోవాలి. ఇలా మూడో చపాతీ పైన కూడా అంతా అప్లై చేసుకున్న తర్వాత రౌండ్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఒకసారి మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్గా మనం కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అయితే అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని తీసుకొని ఈవెన్గా జెంటిల్గా మనం తిక్కుకోవాలి. మరి ప్రెస్ చేసి తిక్కుకోకూడదు. చూడండి, ఈ విధంగా తిక్కుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పెనీని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. పెనీని యాడ్ చేసుకున్న వెంటనే తిప్పకూడదండి. కాస్త పొంగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్, ఇలాచీ పౌడర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెడితే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పేని రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.